దొడ్డిరాయపల్లి వడ్డిరాయపల్లిలో ఏదో కడప జిల్లాలో అదానీ సంస్థకి 1500 ఎకరాలు లేదంటే 1200 ఎకరాలు 3.5 లక్షల చొప్పున లీజుకి 33 ఏళ్ల పాటు ఇవ్వబోతున్నారు. సంవత్సరానికి 3.5 లక్షలు దాదాపు లీజు. దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే, బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివిఎన్ మాధవ్ గారు దద్దరిల్లింపజేస్తూ ప్రతి జిల్లాలో తమ పార్టీని బలోపేతం చేస్తామని చెబుతూ ఏం చేస్తున్నారయ్యా అంటే, నిన్న పాడేరు ఏజెన్సీ దగ్గరికి వెళ్ళేసి గిరిజనులు మిగతా వాళ్ళందరూ సిపిఎం వాళ్ళని నిలదీయాలని కోరారట. దాని మీద పాపం వీళ్ళకి మండుకొచ్చింది వామపక్ష నేతలకి. అయ్యా బాబు, అసలు మేము 170 అంటే 1/70 గిరిజన చట్టాన్ని రద్దు చేయాలని అంటాం తప్పంటే, మరి 370 ఎందుకు రద్దు చేశారు మీరు అని అడిగారు. అది ఫైన్. దాని తర్వాత అదానీ దగ్గరకు వచ్చి ఆగారు. అదానీకి ఎకరాలు కేటాయించింది మీరు కాదా అని. అవును కదా, మరి నిజమే కదా, దాన్ని ఎలా కాదంటారు? మాధవ్ గారు, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వమే ఇంకొక 1500 ఎకరాలు కట్టబెడుతోంది సోలార్ ప్లాంట్ కోసం అని చెప్పేసి, ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకురాబోతున్నామని. ఆ లీజు కూడా ఖరారైపోయింది. మరి దీన్ని మీరు వ్యతిరేకిస్తారా, ఆమోదిస్తారా, అవకాశంగా తీసుకుంటారా? కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కాబట్టి. లేదు, పారిశ్రామికవేత్తలు అనేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనం కేటాయించాలి స్థలాలు, దాన్ని తప్పుపడకూడదు అంటారా? ఎందుకయ్యా అంటే ఈ శోధన, ఈ అరుపులు రంకెలు అర్థం చేసుకోవాలి. అదానీ అందరి వాడే. జగన్ అయినా, చంద్రబాబు అయినా, మోడీ అయినా, రాహుల్ గాంధీ అయినా. రాహుల్ గాంధీ గారికి 15 ఏళ్ళ అధికారం లేదు కాబట్టి 11 ఏళ్లలో ఆయన లైమ్లైట్లో లేరు. కానీ ఆయన ఒకవేళ ప్రధానమంత్రి అయితే, లేదు ఆయన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అదానీ సంస్థల్ని హక్కునే చేర్చుకుంటారు కదా. సంవత్సరం క్రితం అనుకుంటా, ఎన్నికలకు ముందు, నేను సరిగ్గా అయ్యే పదాలు వాడినట్టు గుర్తొస్తుంది నాకు, లీలగా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చినట్టు. అదానీ అందరి వాడే, అధికారంలో ఉన్నప్పుడు హక్కు నేర్చుకున్న వాళ్ళే అని. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతలు కానీ మరొకళ్ళు కానీ అదానీని హక్కును చేర్చుకుంటున్నందుకు ఆ అదానీ సంస్థ మీద అప్పటి మన ప్రభుత్వం మన ప్రజల మీద భారం మోపింది విద్యుత్ ఒప్పందాల రూపంలో అని అన్నారు కదా. మరి దాన్ని రద్దు చేయలేదు, కంటిన్యూ చేస్తున్నారు. కొత్తగా ఎకరాలు కట్టబెడుతున్నారు. మరి దీన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారు? అదానీ అవినీతిపరుడు కదా, అవినీతి లంచాలు ఇచ్చి కదా ఇక్కడ ఒప్పందాలు చేసుకుంది. పట్టాభి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్గా మీరు ఎంతో స్వచ్ఛమైన సేవలు అందిస్తున్నారు కదా. మరి ఇలాంటి తుచ్చులను అలానే వదిలేస్తారా? ఎందుకు మాట్లాడరు మీరు? అని అవ్వడం కాదు, మాట్లాడాలి కదా. అదానీ అంటే అవినీతిపరుడు కదా, మనం అసలు హక్కును చేర్చుకోం కదా. లేదంటే రేవంత్ రెడ్డి గారిలాగా విపరీతమైన వాదన ఏమైనా చేస్తారా? ఆయన అవినీతిని కక్కిచ్చేందుకే తెలంగాణలో పెట్టుబడి పెట్టిస్తున్నామని మాట్లాడండి సార్. అప్పుడు మాట్లాడారు కదా, అది అమెరికా కుదరదు జగన్, రెడ్డు జాము కుదిరే జగన్, ఇక నేను మెడ మీద చెయ్యి పెట్టి లోపలికి నెడతారన్నట్టు రేంజ్లో రెచ్చిపోయినటువంటి ఆ హమా ఛానల్ వాళ్ళు అదానీకి ఇప్పుడు కొత్తగా మరొక ఎకరాలు ఎలా సమర్పిస్తున్నారు? సంతర్పణ ఏమిటి? జవాబు చెప్పాలిగా.